మహాభారతం మహాభారతం అనేది 5,000 సంవత్సరాల క్రితం మన భారతదేశంలో జరిగిన సంఘటన. ఈ మహాభారతం అంతా ఒక గ్రంథంలా ఉండాలి, అందరికీ తెలియాలి అన్న భావనతో వ్యాస భగవానుల వారు మహాభారత గ్రంథం రాయడానికి పూనుకున్నారు. బట్ ఆయన జరిగిన సంఘటనలు చెప్తుంటే రాసేంత సామర్థ్యం ఉన్న వ్యక్తి కోసం అన్వేషిస్తున్న సమయంలో శ్రీ మహాగణపతి కనిపించారు. ఇలా వ్యాస భగవానుల వారు చెప్తుండగా వినాయకుడు 3 సంవత్సరాల పాటు తన దంతంతో ఈ మహాగ్రంథాన్ని రాయటం పూర్తి చేశారు. ఈ గ్రంథంలో మనుషులు ఎలా నడుచుకోవాలి, అధర్మం వైపు ఉంటే ఎంతటి వాడికైనా ఏ గతి ప్రాప్తిస్తుంది, ఇలా టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కల్కి సినిమా రిలీజ్ అయినప్పటి నుండి ఈ మహాభారతాన్ని ఎక్స్ప్లోర్ చేయడం చాలా మంది మొదలు పెట్టారు. సోషల్ మీడియాలో పనికిమాలిన చెత్త చూసే కంటే మన పురాణాలు, మన చరిత్ర గురించి తెలుసుకోవడం చాలా బెటర్. అలా నేను కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ కర్ణ మరియు అర్జున యుద్ధంలో ఎవరు పవర్ఫుల్ అని ఒక వీడియో చేశాను. ఎవరైనా చూడకపోతే కిందనే లింక్ ఉంటుంది, చూసేయండి. ఇలా నేను కూడా ఈ గ్రంథాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్న సమయంలో మనకి తెలిసిన భారతం ఓన్లీ 10% మాత్రమే అని, ఈ గ్రంథంలో ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉందని అర్థమైంది. ఇలా నేను ఈ గ్రంథాన్ని చదువుతూ మీకు కూడా చూపించాలనే ఆలోచనతో ఈ మహాభారతం సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాను. మహాభారతం వేదవ్యాసుని జననంతో స్టార్ట్ అవుతుంది. అక్కడ నుండి పాండవులు స్వర్గంకి వెళ్తుండగా అంతమవుతుంది. అక్కడ వరకు మొత్తం 18 పర్వాలు ఉన్నాయి మహాభారతంలో. ఆది పర్వం, సభా పర్వం, అరణ్య పర్వం, విరాట పర్వం, ఉద్యోగ పర్వం, భీష్మ పర్వం, ద్రోణ పర్వం, కర్ణ పర్వం, శల్య పర్వం, స్తౌప్తిక పర్వం, స్త్రీ పర్వం, శాంతి పర్వం, అనుశాసన పర్వం, అశ్వమేధ పర్వం, అశ్రమవాస పర్వం, మౌసల పర్వం, మహాప్రస్థాన పర్వం, స్వర్గారోహణ పర్వం, ఇలా అన్నీ కవర్ చేయబోతున్నాను. ఇప్పుడు నాకు అలాగే మీకు కూడా ప్రతి క్యారెక్టర్ అండ్ ధర్మం గురించి ఒక ఐడియా వచ్చేస్తుంది. మొత్తం మహాభారతం తెలుసుకోవడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టేయండి. వీడియో రిలీజ్ అవ్వగానే మొహమాటం లేకుండా మీ మొబైల్లోకి వీడియో వచ్చేస్తుంది. మహాభారతం కోసం నేను వెయిట్ చేస్తున్నాను, మీరు కూడా వెయిట్ చేసేయండి. స్టే ట్యూన్.